దేవుని నామాన్ని మహిమ కలగాక మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదాన్ని మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్యం కింద ఇద్దరి ముందు మనం ఏం ధ్యానించుకోబోతున్నామంటే, ప్రతి ఒక్కరు కూడా అనేకమైన పనులు చేస్తూ ఉంటారు. అదేంటంటే కొంతమంది వాళ్ళు చేసిన ఉద్యోగాలు కావచ్చు, విద్యార్థి అయితే వాళ్ళు రాసిన ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే ఒకవేళ సైంటిస్ట్ అనుకుంటే వాడు చేసిన ప్రయోగం కావచ్చు. ఏదైనా సరే చేసినప్పుడు ఏం జరుగుతుంటుంది, అప్పుడప్పుడు మనం ఎంత కష్టపడి పని చేసినప్పుడు కూడా సక్సెస్ అవ్వదు, ఫెయిల్ అవుతుంటుంది. అలాంటప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది. ఏదైనా ఒకటి చేసిన తర్వాత సక్సెస్ అవ్వకపోతే, ఒక విద్యార్థి చాలా బాగా ఎగ్జామ్స్ రాసి కూడా ఫెయిల్ అయితే అతనికి ఎంత బాధ కలుగుతుందో అది మనందరికీ కూడా తెలుసు. మనం ఎంత అయితే బాధపడుతున్నామో అలాగే యేసుప్రభుల వారు కూడా మన కోసం తాను ప్రాణం పెట్టాడు. అలాగే మన కొరకు అనేకమైన కార్యాలు చేశాడు, మన జీవితాన్ని మార్చాడు, మనల్ని ఇంత ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు. మనల్ని ఇంత గొప్పగా మార్చినప్పటికీ కూడా మనం ఇప్పటికీ కూడా దేవునికి ఉపయోగకరంగా లేకపోతే, అనగా దేవుని సంతోషపరిచే విధంగా మనం లేకపోతే ఆయన ఎంత బాధపడతారో మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం పని చేస్తే అది మనకు లాభపడాలని ఉపయోగపడాలని మనం ఆశిస్తాం. అలాగే దేవుడు కూడా తనకు ఉపయోగకరంగా తన బిడ్డలు ఉండాలని ఆశపడతాడు. కాబట్టి ఆయన మనల్ని చేసిన దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటాం. కాబట్టి ఆయన గొప్పతనాన్ని ప్రకటించేవారుగా తయారు చేయబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.